సార్ అంటే చాలా మంది చట్టసభల్లో ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ నా పాయింట్ ఏంటంటే ఉమ్, చట్టసభల్లో ఉండాల్సిన అవసరం లేదేమో. దేనికంటే అన్నా హజారే చట్టసభల్లో లేరు, కేజ్రీవాల్ అవును. ఒకప్పుడు చట్టసభల్లో లేరు, కిరణ్ బేడి ఒకప్పుడు చట్టసభల్లో లేరు, మందకృష్ణ మాదిగ ఒకప్పుడు చట్టసభల్లో లేరు, తీన్మార్ మల్లన్న తెలంగాణలో తీసుకుంటే క్యూ న్యూస్ అని నడుపుతున్నారు, చైతన్యపరుస్తున్నారు. అంటే వీళ్ళెవ్వరూ చట్టసభల్లో లేకుండా అవేర్నెస్ తీసుకొచ్చారు, ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తే అందులో న్యాయం ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళ వెనకాల నిలబడతారు, వాళ్ళే లీడర్లు అవుతారు. అది ప్రధాన ఎజెండా కాకుండా అంటే ఒక లీడర్ అయిపోవాలి అని, అంటే నేను మిమ్మల్ని అనట్లేదు, నార్మల్గా చెప్తున్నాను యా. సగటు ఉంటున్న వాళ్ళని. అసలు ఈ ధోరణి రాను రాను రావడం వల్ల రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలతో సంబంధం లేని వాళ్ళని కూడా మనం లీడర్స్ గా పంపిస్తున్నాం. ముఖ్యంగా రాజ్యసభలో చూసుకోండి, మన రాష్ట్రంలో పరిమల్ నత్వాని అని ఆయన ఒక మన రాజ్యసభ ఎంపీ మన రాష్ట్రం నుంచి. ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన రిలయన్స్ అంబానీ గారి బంధువు. ఆయన ఎందుకు పంపించాలండి రాజ్యసభకి? అనేక కంపెనీ ఓనర్లు ఎవరి దగ్గర అయితే చాలా డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యులు, మాకు ఎగువ సభ సభ్యులు, పెద్దల సభలో సభ్యులు. మరి వీరు ఎప్పుడైనా మాట్లాడుతుండడం మనం చూడలేదు. వీరు రాష్ట్ర సమస్యలను అక్కడికి తీసుకువెళ్ళడం కూడా మనం చూడలేదు. కాబట్టి ఈ విధంగా మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి కూడా ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళా మీరు చూసుకుంటే శాసనసభలో కూడా చూసుకున్నా కూడా మనం మాట్లాడుకున్నట్టు ఈ మధ్య ఎన్ఆర్ఐను కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్ర రాజకీయ. బాగా డబ్బులున్న డాక్టర్లు వీళ్ళందరినీ కూడా ఇక్కడ సడన్ గా దించేసి, వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు ఏమి తెలియవు, అనేక సంవత్సరాలు అమెరికాలో ఉన్న వాళ్ళని సడన్ గా దింపేసి ఇక్కడ వాళ్ళను ప్రజాప్రతినిధులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతాయి. అంటే దీంట్లో ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీల వాళ్ళు, వాళ్ళు కేవలం గెలవడమే ఒక ప్రాతినిధ్యంగా వాళ్ళు పెట్టుకున్న ఈ సందర్భంలో మనం, ఎందుకంటే ఫైనల్ గా నేను అదే చెబుతాను, దేశంలో మార్పు తీసుకురావాలంటే ఓకే, కేజ్రీవాల్ గారు వారు ఉద్యమం నుంచి వచ్చారు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఆయన తీసుకొచ్చిన మార్పులు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ, వీటిలన్నిటిలో తీసుకొచ్చిన మార్పులు ఆయన ఒక లీడర్ గా ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఈ మార్పులు తీసుకొచ్చారు. అందువల్ల ఏంటంటే ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అంటే ఇది వద్దు ఇదే కావాలని అనుకోవట్లేదు. ఈ రెండు విషయాలు కూడా దేశం అభివృద్ధికి, దేశం యొక్క అకౌంటబిలిటీకి ఈ రెండు కూడా చాలా అంశాలు. కేవలం అందరూ ఉద్యమ నాయకులు అయిపోతే అప్పుడు కూడా పరిస్థితి ఏం పెద్దగా మారదు. కేవలం అందరూ లీడర్స్ గానే మారిపోతే అప్పుడు కూడా పరిస్థితి మారదు. ఉద్యమ స్ఫూర్తితో ఉన్న వ్యక్తులు గనక అధికారంలోకి వస్తే అప్పుడు విస్తృతంగా మార్పులు వస్తాయన్నది మనం అందరం కూడా గమనించాల్సిన. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. అందువల్ల ప్రజల్లో ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అటువంటి వాళ్ళు గనక నాయకులుగా మారితే అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంది. సార్ ఈ ప్రశ్న మీరే కరెక్ట్ ఆన్సర్ చేయడానికి. దేనికంటే సాధారణంగా మన పూర్వీకులు, మన ముందు తరం వారు ఒక పాత్ వేసేసి వెళ్తూ ఉంటారు. అందులో సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. సక్సెస్ ఉమ్, ఉంటే దాన్ని కాపీ చేసి చాలా మంది ఈజీగా సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్స్ ఉంటే ఆ పొరపాట్లు చేయకుండా సక్సెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, లోక్సత్తా పార్టీ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఉమ్. ఫెయిల్ అయింది అనుకుంటే, అంటే ఆ పార్టీ ఫెయిల్యూర్ని మీరు ఒక గుణపాఠంగా ఎలా తీసుకుంటారు? మీ జై భారత్ పార్టీ అదే తప్పులు మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఈ రెండిట్లకి సమాధానం చెప్పండి సార్. నేను ఎప్పుడు కూడా లోక్సత్తా పార్టీ ఫెయిల్ అయిందని నేను ఎప్పుడు అనుకోను. లోక్సత్తా పార్టీ ఒక ఉద్యమంగా వచ్చిన పార్టీ, దాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి శాసనసభలో ప్రాతినిధ్యం తీసుకురావాలని జయప్రకాష్ నారాయణ గారు ప్రయత్నించారు. దర్ ఇస్ నో డౌట్. ఆయన ఒక్కరూ ఉన్నారు శాసనసభలో, కానీ శాసనసభ యొక్క తీరు, నిర్వహణ, ఇవన్నీ కూడా ఆయన ఒక చెక్ పెట్టగలిగారు దాని మీద. శాసనసభలో జరిగే చర్చలు గాని, ఆ తర్వాత బిల్లులు ప్రవేశపెట్టడంలో గాని ఆయనకున్న విశేషమైన అనుభవం, ఆయనకున్న విశేషమైన జ్ఞానాన్ని ఆయన అక్కడ అందించగలిగారు. కానీ జనరల్ గా ప్రజల్లో ఏ అభిప్రాయం ఉంటుందంటే, ఎమ్మెల్యే అంటే మాతో పాటు పోలీస్ స్టేషన్ కి రావాలి, మాతో పాటు హాస్పిటల్ రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్ కి రావాలి, ఆ తర్వాత వచ్చేసి మా ఇంట్లో పెళ్లి జరిగితే రావాలి. ఇవన్నీ కూడా జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్. కాబట్టి ఏంటంటే ఈ రెండింటిని కూడా మళ్ళీ సపరేట్ చేయలేము. సో ప్రజలలో ఉన్న నాయకుడు శాసనసభలో ఆ విధంగా ఉంటూ ప్రజలలో ఉంటున్నప్పుడు కూడా వాళ్ళను కలవడం, వాళ్ళతో ఆ డిస్కనెక్ట్ అవ్వకూడదు అన్నది ఒకటి ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సిన అంశం. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ప్రజలలో ఉంటూ
ప్రజా సమస్యలను తీసుకువెళుతూ ఆ విధంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమో చూసుకుంటూ మనం ఏం చేయాలంటే వాళ్ళ లెవెల్ ని పెంచగలం. అదే జయప్రకాష్ నారాయణ గారు అదే చేశారు. ఆయన ఏమంటారంటే ఇవన్నీ నా పనులు కావు, నేను శాసనసభలో ఉండి మీకోసం మంచి చట్టాలు చేయాలి, అది నా కర్తవ్యం అని ఆయన చెప్పారు. కానీ ప్రజలలో ఏ విధంగా భావన ఉంటుందంటే మిగతా వాళ్ళు ఏంటంటే శాసనసభలో ఏం మాట్లాడరు, వెళ్ళి ఇక్కడే తిరుగుతుంటారు ప్రజలు. సో ఆ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటే ఈ రెండింటినీ గనక బేరీజు వేసుకొని ఈ రెండింటినీ సమపాళ్లతో గనక బ్యాలెన్సింగ్ చేయగలిగితే ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ అన్నది బాగా కలుగుతుంది అన్నది మీరు అన్నట్టు ఒక లెసన్. ఏదైతే మీరు అన్నారో పాఠం ఏదైతే నేర్చుకోవాలన్నారో ఆ విధమైన పాఠం. కాబట్టి మనకు సముచితమైన జ్ఞానము ఉండాలి. ఆ తర్వాత ప్రజలలో మమేకమవుతూ వాళ్ళతో ఉండగలగాలి. మనం వాళ్ళ స్థాయికి తగ్గకుండా వాళ్ళ స్థాయిని పెంచే విధంగా మనం కనుక తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారంటే మాకు అటువంటి నాయకులు కావాలి అన్నది వాళ్ళు కోరుకుంటారు. సో ఆ విధమైన బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ వాళ్ళ స్థాయిని పెంచే ప్రయత్నాలు చేయాలన్నది. ఎందుకంటే లోక్సత్తా ఎక్స్పెరిమెంట్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. అండ్ ఆ ప్రయత్నం ఏదైతే వారు చేశారో అది ఎప్పుడు కూడా మాకు మార్గదర్శనంగా ఉంటుంది. ఓట్లు వేసేది ప్రజలే కాబట్టి వాళ్ళని కలవకపోతే రేపు పొద్దున ఓట్లు లేరు కదా. అదే ఫైనల్ గా ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్లీ నంబర్స్ మ్యాటర్. అవును శాసనసభలో నెంబర్స్ మ్యాటర్, ఓటింగ్ వచ్చేసరికి నెంబర్స్ మ్యాటర్. సార్, ఎక్కడైనా సార్ సో మీరు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని డిజైన్ చేసాం. అందుకని ఏమంటున్నారంటే చాలా చోట్ల ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కూడా రావాలి అని అంటున్నారు. కాదు, నెంబర్స్ అనేది ఎక్కడైనా మ్యాటర్ సార్. మీరు సివిల్ సర్వెంట్, నెంబర్ ఫైనల్ గా నెంబర్స్ మ్యాటర్. మీకు 200 ర్యాంక్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ప్రయత్నం వచ్చింది కాబట్టి ఆ నెంబర్ ఇస్ ఇంపార్టెంట్. నెంబర్ మ్యాటర్స్, దెర్ ఇస్ నో డౌట్.